ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అక్రమంగా ప్రతిపక్ష పార్టీలను ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తే గొంతు నొక్కడం లాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అందులోనే భాగంగా ఈరోజు వెంకటరమణారెడ్డి గారు మా ఎమ్మెల్యే ప్రశ్నిస్తే ఆయన క్యాంప్ పై దాడి చేయడం పట్ల వారిని కలవడానికని ఇది అన్యాయం అని చెప్పడానికి కోసం నేను కలవడానికని బయలుదేరితే ఈరోజు నాకు మాల్కుమేర గేటు దగ్గర అరెస్ట్ చేయడము, నాగిరెడ్డిపేట మండల కేంద్రమైన పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి దాదాపు 6 గంటలు నిర్బంధించడం జరుగుతా ఉంది. ఇది ప్రజాస్వామ్యకం. ఈ రోజు దాడులు, అక్రమంగా అరెస్టులు చేయడం నియంత పాలన, దుర్మార్గమైనటువంటి పాలన. ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక బీజేపీని టార్గెట్ చేస్తూ ఆ అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. కామారెడ్డిలో జరిగిన సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన. తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నేను. ఎమ్మెల్యే క్యాంప్ పైన దాడి చేయడం, షబ్బీర్ అలీ నేతృత్వంలో ఈ దాడి జరిగి షబ్బీర్ అలీ తప్పకుండా క్షమాపణ చెప్పాలా. రేవంత్ రెడ్డి అలాగే ఈ దాడులకు ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వెంటనే ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల గొంతుకై నిలిచి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వేటాడుతుంది. ముఖ్యంగా షబ్బీర్ అలీ విషయంలో తప్పకుండా ఆయన అరాచకాన్ని అడ్డుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు నన్ను ఇక్కడికి నిర్బంధించడం పట్ల వాళ్ళ ఆనందం ఏందో నాకు అర్థమవుతలేదు, కానీ తప్పకుండా పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ గద్దె దించేంత వరకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. చెరసాలకు, అరెస్టులకు, లాఠీ దెబ్బలకు భారతీయ జనతా పార్టీ భయపడదు. ముఖ్యంగా నేను భయపడను. నేను పోరాటం మొదటి నుంచి ఉన్నా కనుక నేను తప్పకుండా పోరాటం చేస్తూనే ఉంటా. ఈ రోజు ఇదే విషయం పైన బాధిసోడలు ఎంఐఎం సంబంధించినటువంటి అసనిధులు ఓవైసీ నేతృత్వంలో, రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక మతానికి టార్గెట్ చేస్తూ కేవలం హిందువుల్ని అరెస్ట్ చేసి నిర్బంధిస్తున్నారు. ఈ నిర్బంధాలను ఆపాలి. ఈ నిర్బంధాలు ఆపకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఏదైతే ఎంఐ పొత్తు కాస్తున్నావో తప్పకుండా ప్రభుత్వం కాలం చెల్లింది. ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు మా రామచంద్రరావు గారిని ఈ బోయిన్పల్లి నిర్బంధించి అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశంలోని రాష్ట్రంలో అన్ని కూడా కాంగ్రెస్ ఇలాంటి పిరికి పనుల చర్యలు చేస్తా ఉంది. జిల్లాలో ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజు నేను స్టేషన్ నుంచి బయటకు వస్తున్నా. తప్పకుండా ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తాం. తప్పకుండా దీన్ని నిలదీసేంత వరకు కూడా మేము వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.